హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో వినబోతున్నాం జీవన తరంగం పార్ట్ 5. మరి ఎందుకు ఆలస్యం, వినేద్దామా? సిరి మాటలను గేలి చేస్తూ ఆకతాయిగా మాట్లాడే మైత్రి కళ్ళు ఇప్పుడు చెమర్చాయి. ఇంత చిన్న వయసులో షర్మిలకు ఇన్ని కష్టాలా? అసలు పుట్టుక నుంచి షర్మిల అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. తండ్రిని చూడనే లేదు. ఆ తరువాత తాతను పోగొట్టుకోవడం, ఊరు కాని ఊర్లో ఎవరి పంచనో ఉంటూ ఆ తల్లి కూతురు బతకడం, ఎంతటి అభాగ్యురాలయ్యింది పాపం. పేదరికానికి ఇన్ని పరీక్షలుంటాయా సిరి? దగ్ధద స్వరంతో అంది మైత్రి. మీ అమ్మంత మైనోధైర్యం ఉంటే పేదరికపు కష్టాలతో పోరాడే శక్తి కూడా అలాగే ఉంటుంది. ఆ రాజా చెల్లెలే అయినా నీ కన్నతల్లి గౌరీ మహాబేల. ఏదో ఉన్న దాంట్లో సర్దుకుపోతూ వచ్చిందే కానీ కష్టాలను కానీ పరీక్షలను కానీ ఎదుర్కొనే ధైర్యం తక్కువ. కానీ మీ అమ్మలా కాకుండా నిన్ను పెంచి నీకు ధైర్యం నూరిపోసినది మా రాధత్తయ్యే తెలుసా? కనుబొమ్మలను ఎగరేస్తూ చిరు గర్వంగా అంది సిరి. అది సరే కానీ ఆ తరువాత షర్మిలకేమైంది? వాళ్ళమ్మ పోయిన సంగతైనా తనకు తెలిసిందా? అడిగింది మైత్రి. ఉత్సవాలకని ఊరెళ్ళిన అమ్మ చాలా రోజుల వరకు రాలేదు. తనకు స్కూలు ఉంది కనుక తను హాస్టల్లోనే ఉండిపోయింది. తాతయ్య ఒంట్లో ఏదైనా నలత చేసి అమ్మ ఉండిపోయిందేమో. తాతయ్యను కూడా చూసినట్టుంటుంది. ఒకసారి నేనే వెళ్ళి వస్తాను అనుకుని ఊరు బయలుదేరింది షర్మిల. కానీ బెంగుళూరు దాటకుండానే, ఊరు చేరకుండానే దారిలోనే ఆమెను బలవంతంగా హైదరాబాదుకు తీసుకువెళ్లారు దుండగులు. అదే మేము మన ఊరికి సంక్రాంతి పండుగకు బయలుదేరిన రోజు. అప్పుడే ప్లాట్ఫామ్ 2లో ఆమెను మొదటిసారిగా చూశాము. అక్కడి నుంచి ఆ కాషాయం ధరించిన వారి నుండి తప్పించుకొని పారిపోయింది. ఆ రోజే కాకతాళీయంగా ఆమెను చూసిన మేము మళ్ళీ మనూళ్ళో చూడడము జరిగింది. కానీ ఆ తరువాత అనేక సంఘటనలు వెలుగులోకి రాగా ఆమెకు మన ఊరికి ఉన్న సంబంధము, రాజన్న ఆమెకు తాత అని, మన రాజాబాబాయ్కు ఆ కాషాయ దుస్తుల వారితో గల కనెక్షను, నాగభూషణానికి రాజాబాబాయ్కు ఉన్న లావాదేవీలు మొదలగు విషయాల గురించి తెలిసింది. మొదట్లో తాతగారితో ఉత్తర ప్రత్యుత్తరాల్లో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే మా బాబాయ్ కూడా రాజా కూటమిలో చేరాడు. అందుచేత ఆశ్రమ కార్యక్రమాలు ఎలా ఉంటాయో మా బాబాయ్ను చూడడం వల్ల తాతగారికి తెలియడం, వాటిని గురించి నాతో పంచుకోవడం జరిగింది. అలా ఆ ఆశ్రమ కార్యక్రమాలు మన ఊర్లో కొనసాగించడంలో మా బాబాయ్ పాత్ర ఎంతో ఉండేది. ఆశ్రమం వ్యాపించడానికి బ్రాంచీలుగా ప్రతి ఊళ్ళో పెట్టడం, వాటి కార్యక్రమాల ద్వారా వేళ్ళు నాటుకుని వటవృక్షంగా మారడం అనతి కాలంలోనే జరిగిపోయింది. అది మహావృక్షమై ఎందరి జీవితాలతో చెలగాటమాడనుందో అప్పటికి ఎవ్వరికీ అంచనాకి రాలేదు. అందుకే కాబోలు మా బాబయ్య కొత్తగా మారాడు. ఎప్పుడూ ఇంటి నుంచే తన వృత్తిని చూసుకున్న బాబాయ్ తాతగారి ఇంటికి దూరంగా ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. అతడి ఆగడాలు తాతయ్య కంటపడకుండా జాగ్రత్త పడ్డాడు కాబోలు. ఆ సంక్రాంతి పండుగకు మేము వెళ్ళినప్పుడే అవే కాషాయ రంగు దుస్తుల వారితో మాట్లాడుతూ తను అదే గుర్తున్న స్కార్ఫ్ని ధరించి ఉండడం చూశాను. అది సరే గాని షర్మిల అసలు ఆ రోజు రైల్వే స్టేషన్లో ఎందుకంత భయపడిపోయింది? ఏదైనా ప్రత్యేక సంఘటన ఆమెను భయకపింతురాల్ని చేసిందా? అడిగింది మైత్రి. ఆశ్రమంలో జరుగుతున్న అక్రమాలు షర్మిలకు అసలు తెలియదు. నిజం చెప్పాలంటే అసలు ఆశ్రమం విషయాల గురించి షర్మిలకు ఎప్పుడూ దూరంగానే ఉంచేది తన తల్లి శ్యామల. ఆమైతే రాజా కుటుంబంతో ఆశ్రమ పనుల కోసం వెళ్ళేది. కానీ షర్మిలను మాత్రం ఫాదర్ రక్షణలో హాస్టల్లోనే ఎప్పుడూ ఉంచేది. అంచేత షర్మిలకు ఆశ్రమ విషయాలే చాలా రోజుల వరకు తెలియదు. కానీ ఒకరోజు ఆశ్రమంలో పెద్ద ఎత్తున తన వయసు పిల్లల కోసం ఏదో కార్యక్రమం జరుగుతోందని,
తను కూడా వీలుంటే రావచ్చని శ్యామల చెప్పింది. అమ్మ మాట కోసం ఆ రోజు వచ్చింది షర్మిల. ఉత్సాహంగా ఆ రోజు ఆశ్రమానికి వెళ్ళిందే కానీ అక్కడ పరిస్థితులు చూసి ఆశ్రమంపై పెద్ద మంచి అభిప్రాయం ఏర్పడలేదు. షర్మిలకు హాస్టల్ నుంచి సెలవులకు వచ్చిన షర్మిలకు ఆశ్రమంలో జరుగున్న శిబిర నిర్వహణ పనుల్లో సహాయపడేందుకు అమ్మతో వెళ్ళింది. అప్పుడు జరిగింది ఆ సంఘటన. ఆశ్రమంలో స్వీయ సంతులనం శిక్షణా కార్యక్రమం ఏర్పాట్లు జరుగుతున్నాయి. షర్మిల మునుపెప్పుడో 1-2 సార్లు ఆశ్రమాన్ని చూసినా అంత వివరంగా ఎప్పుడూ చూడలేదు. 4 రోజులు శిక్షణా శిబిరం పనులలో సహకరించడానికి వెళ్ళిన తనకు ఎన్నో వింతలు, విడ్డూరమైన విషయాలు కనిపించాయి. అయితే ఈ శిబిరం ద్వారా తాను ఏదో నేర్చుకోవచ్చునని ఉత్సాహపడింది. కానీ ఆశ్రమంలో తనకెదురైన అనుభవం జీవితాన్నే మరో దిశకు మలుచుతుందని అప్పటికి షర్మిలకు తెలియదు. బ్లెస్సింగ్ ఇన్ డిస్సైజ్ అన్నట్టు చెడులో కూడా మంచిని జరిగినట్టు బెంగుళూరు రాజా ఇంటికి వచ్చిన స్కూల్ ఫాదర్ సమక్షంలో హాస్టలు చక్కటి చదువు పొందే అవకాశం లభించింది. ప్రతి క్లాసులో ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటూ ఫాదర్ గారి సంరక్షణలో చక్కగా చదువుకుంటోంది. మంచి చదువులు చదివి ఉన్నత పదవులను అధిరోహించాలన్న ఆశతో ఉండేది. ఆ శిబిరంలో తనకి అప్పచెప్పిన పనుల్లో నిఘ్నమై ఉంది శ్యామల. ఆశ్రమమంతా తిరుగుతూ ఒక్కో చోటును పరిశీలించి చూస్తోంది షర్మిల. దిన ప్రణాళిక వ్రాసిన బోర్డును చూసింది. వాళ్ళ స్కూల్లో ఉన్నట్టే అనిపించింది. దాని ప్రకారమే శిక్షణా కార్యక్రమం కొనసాగుతోంది. ఆ రోజు 3వ రోజు. శిక్షణలో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే రంగు దుస్తులతో చేతిపై వేసిన గుర్తు, మెడకి అదే గుర్తుగల కాషాయి రంగు స్కార్ఫ్ ధరించి ఉన్నారు. వారందరినీ చూస్తుంటే ఎంతో ఉత్సాహం కలిగింది. మనుషులంతా ఒకటేనని సూచిస్తూ వారు ధరించిన సమానమైన స్కార్ఫ్లను చూస్తే ముచ్చటేసింది. ఐక్యమత్యమే మహాబలమన్న నినాదం వారి పనుల్లో స్పష్టంగా కనబడింది. ఉదయపు పలహారం పూర్తి కాగానే వారికి ఏవో ప్రశ్నోత్తర కార్యక్రమం నిర్వహించారు. ఆ తరువాత బోర్డులో సూచించిన విధంగా పెద్ద హాలు వద్దకు అందరూ చేరారు. హాజరైన వారందరికీ తర్ఫీదు కోసమై హాజరు వేసుకుంటున్నారు శిక్షకులు. వెలుపలి నుండి అంతా ఆసక్తిగా చూస్తోంది షర్మిల. ఒక్కొక్కరిని లోపలికి పంపారు. లోపల ఒక గదిలో ఒక గాజు పెట్టె అమర్చి ఉంది. అలాంటి మరిన్ని గదుల్లోకి వెళ్తున్నారు అందరూ. కొద్ది నిమిషాల్లో గదుల్లోంచి శబ్దాలు వినిపించాయి. ఒంట్లో గగుర్పాటు పుట్టించే శబ్దాలు, ఆక్రందనలు. వద్దు, నన్ను విడిచిపెట్టండి అంటూ గావు కేకలు వేస్తోంది ఒక చిన్నారి. నాకు భయం వేస్తోంది, నాకు ఈ పరీక్ష వద్దు, మరో 10 ఏళ్ల కుర్రాడు అంటున్నాడు. ఆ ఆర్తనాదాలు వింటుంటే ఏదో భయం తన గుండెల్ని పిండేసినట్టయింది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కుతూహలము షర్మిలలో పెరిగింది. వెంటనే అక్కడే ఉన్న ఒక స్కార్ఫ్ తీసుకొని తను ధరించి ఆ హాల్లోకి వెళ్ళింది. గదులలో 1/2 డజనుకు పైగా గాజు పెట్టెలున్నాయి. ప్రతి పెట్టెలోనూ ఒక పాము ఉంది. ఒక్కో చిన్నారికి ఆ గాజు పెట్టెలో పాముతో ఉండడానికి శిక్షణ ఇవ్వబడుతోంది. అసలు చలనం లేకుండా కదలకుండా ఉండి భయాన్ని నిగ్రహించుకుంటే ఎంతటి విషసర్పమైనా ఏమీ చేయదని సూచించడమే ఆ శిక్షణట. నీ సెషన్ పూర్తయిందా? లోపలికి వస్తున్న వ్యక్తి స్కార్ఫ్తో ఉన్న షర్మిలను అడిగాడు. తల ఊపి గప్చుప్పుతో బయటకు పరుగు తీసింది. స్కార్ఫ్ తీసి విసిరి పారేసింది. కాసేపు ఒళ్ళంతా కంపించిపోయింది. ఇక్కడుండడం ఎవరికీ క్షేమం కాదనిపించింది ఆ చిన్ని మనసుకి. తల్లితో చెప్పి రాజాగారింటి పనిని కూడా వెంటనే మాన్పించి తాతయ్య దగ్గరకో లేక తాతయ్యనే తీసుకుని మరెక్కడికో దూరంగా వెళ్ళిపోదామని అమ్మకు చెప్పాలనుకుంది. కుదుట పడడానికి కాసేపు పట్టింది. అక్కడే పూదోటలోనున్న అరుగు మీద కూర్చుంది. కుడివైపున ఉన్న పెద్ద మందిరం నుండి మైకులో ప్రవచనం వినిపించింది. సరే, అద్దైనా కాస్త ఉపశమనం కలిగిస్తుందని వినడానికి అటువైపు వెళ్ళింది. పురాణాలలో నాగలోకాల ప్రస్తావన ఉంది. పాములే కాదు, పాము వంశానికి చెందిన మానవుల సమాజం ఒకటుందని, వారిని నాగులు అని పిలుస్తారు. మన దేశంతో సహా అనేక సంస్కృతుల చైతన్యాన్ని రూపొందించడంలో వారు చాలా ముఖ్యమైన పాత్ర పోషించారట. ఆధ్యాత్మికత అనేది మానవ అవగాహనను చూపే ఒక నిర్దిష్ట కోణం. పాము ఆ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని ఇక్కడ ఎందరికీ తెలుసు?
అంచేత మనలను మనము అదే పాముల ద్వారా ఉద్ధరించుకోవచ్చును. ఇందుకు సహాయపడేదే ఇక్కడ చేయబడే సర్పసేవ. ఒక బంధంలో ఉన్న ఏ ఇద్దరైనా ఇక్కడ లింగ భైరవునకు నైవేద్యం సమర్పించుకోవచ్చు. ఈ అర్పణ వారి సంబంధంలో గణనీయమైన మార్పును తీసుకురాగలదు. ఇది భర్త మరియు భార్య, సోదరుడు మరియు సోదరి లేదా వ్యాపార భాగస్వాములు వంటి సంబంధాన్ని పంచుకునే ఎవరైనా సమర్పించుకోవచ్చు. ఇది బలమైన రాజ్యాంగాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది మరియు సంతానోత్పత్తిని వెలుగుపరుస్తుంది. నాగదోషం, వైవాహిక సంబంధమైన అడ్డంకులు, ప్రధాన అడ్డంకులు, శ్రేయస్సు లేదా పురోగతి లేకపోవడం మరియు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి బయటపడాలని కోరుకునే వారికి ఈ సర్పసేవ అందుబాటులో ఉంది. మీరు చేయవలసిందల్లా మీ పేర్లను నమోదు చేసుకోవడమే. మన సేవాదళం వారు మిగిలినదంతా చూసుకుంటారు. ఓం తత్సత్ అంటూ సెలవిచ్చారు. ఇప్పటి వరకు ఉన్న భయము, అయోమయము ఇప్పుడు లేవు సరికదా. ఆలోచన శక్తిని సైతం ఇప్పుడు కోల్పోయింది షర్మిల. ఈ మాటలు కానీ, ఇక్కడ చూస్తున్న విషయాల యొక్క పర్యవసానం కానీ 9 ఏళ్ల షర్మిలకు అస్సలు బోధపడలేదు. తన ఆలోచన శక్తికి మీరిన విషయాలివి. బుద్ధికి తాళం పడిపోయింది. అమ్మా, నువ్వు రాజాసారికి మనం ఊరికి వెళ్ళిపోతామని నెమ్మదిగా చెప్పు, నిర్లిప్తంగా అంది. చిన్నతనం కనుక అంత సులభంగా వెళ్ళిపోవచ్చు అనుకుందే కానీ షర్మిలలా నేను ఆలోచించలేను కదా. ఇక్కడికొచ్చిన నాటి నుండి నేను అనేక నిర్బంధాల్లో చిక్కుకున్నాను. అంత సులువుగా వెళ్ళిపోతానని చెప్పగలిగే పరిస్థితి కాదు. కాలం, సమయం కలిసి రావడం కోసం వేచి చూడాలి. అనుకున్నవి వెంటనే అమలుపరిచే స్థితిలోనే ఉంటే అంతకంటే అదృష్టము కావలసింది ఇంకేముంటుంది. కానీ అంతటి భాగ్యము తమకెక్కడిది. ఆచితూచి అడుగు వేయవలసిన దుర్భాగ్య స్థితి, దురదృష్టవంశంగా తమ స్థితి అయ్యింది. తగిన సమయం కోసం వేచి చూడాల్సిన అగత్యం. ఊరికి రావడం, నాన్న పోవడం జరిగిపోయింది. శ్యామల మనసులో అనేక ఆలోచనలు పరుగు తీశాయి. అక్కడ చూసిన దృశ్యాలు, స్కార్ఫ్ ధరించిన వ్యక్తులు, వింతలు, వికృతాలు తలచినప్పుడల్లా షర్మిల భయంతో కంపించిపోయింది. ఆ రంగు దుస్తులు, ముద్ర, స్కార్ఫ్ తనలో రేపిన భయం తనను అనుక్షణం వెంటాడుతూనే ఉన్నాయి. అలా కనుమరుగైన షర్మిల ఎవ్వరికీ కనబడలేదు. ఆ తరువాత కొన్నాళ్ల వరకు ఆమె జాడ తెలియనే లేదు. శ్యామల మరణ వార్త తరువాత ఆశ్రమ విషయాలను గురించి తెలిసిన మరో వ్యక్తి షర్మిల ఉందని, ఆ ముఠాకి తెలిసిన చిన్నపిల్ల, తల్లి నీడ కూడా లేనిది, అదేం చేస్తుందని తక్కువగా అంచనా వేశారు. వెంటాడిన చిక్కని ఆమెను వదిలేశారు. ప్లాట్ఫామ్ 2పై తమ పిల్లల్ని బ్రతిమలాడుతూ విఫలమైన రాజారాం, సీతాలక్ష్మి దంపతులు నడుపుతున్న ఉద్యమంలో చేరింది షర్మిల. ఆ వేళ ఆ కాషాయి ముఠా నుండి తప్పించుకుంటున్న షర్మిలను వివరాలు అడిగిన రాజారాం దంపతులు అప్పుడే ఆ ఆశ్రమ వాసానికేగి బిడ్డలను దూరం చేసుకున్నారు. అంతలోనే దైవానుగ్రహంగా షర్మిల వారికి కనిపించింది. వారితో తీసుకుని వెళ్ళి ఆశ్రయమిచ్చారు. ఇటువంటి మోసభూయిష్టమైన విషయ వలయాల నుండి యువతను కాపాడాలన్న సంకల్పంతో ఒక ఉద్యమాన్ని స్థాపించిన వారు షర్మిలను అందులో చేర్చుకున్నారు. ఉద్యమంలో భాగమైన షర్మిల అనేక మంది యువతతో సకారాత్మక దృక్పథాన్ని నెలకొల్పడంలో విజయం సాధించింది. ఈ విషయం చూచాయిగా తెలిసిందే కానీ ఆమెను గురించి ఊళ్ళో ఎటువంటి ఆధారాలు దొరకని కారణం చేత ఆమె విషయంలో ఏమీ చేయలేకపోయారు రాజా నాగభూషణం, అంది సిరి. సిరి సాంగత్యం 10 ఏళ్ల పైచెలుకే అయినా ఇప్పుడిప్పుడే ఆ ప్రభావం తనపై పడి మైత్రిని అనేక విషయాలపై ఆలోచింపజేస్తోంది. ఏమిటా ఉద్యమం? ఆలోచనల్లో పడింది మైత్రి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.